నమస్తే. 30 వారాల గర్భాన్ని తొలగించేందుకు గ్రీన్ సిగ్నల్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. మహిళల ఆత్మగౌరవం, శారీరక స్వేచ్ఛపై దేశ అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. నా శరీరం నా ఇష్టం అనే నినాదానికి చట్టబద్ధమైన బలాన్ని చేకూర్చింది. 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు ఒక మైనర్ యువతికి అనుమతిస్తూ గర్భధారణ విషయంలో మహిళల నిర్ణయమే అంతిమమని స్పష్టం చేసింది. అసలు ఏంటి వివాదం? బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఎందుకు తప్పుబట్టింది? మహారాష్ట్రకు చెందిన ఒక మైనర్ యువతి తన స్నేహితుడి ద్వారా గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె వయసు 18 ఏళ్ళు 4 నెలలు. కానీ గర్భం మాత్రం 30 వారాలు దాటిపోయింది. అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవాలని ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయిస్తే గడువు ముగిసిందని కోర్టు నో చెప్పింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం మానవీయ కోణంలో ఆలోచించింది. బాంబే హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి ఆ గర్భాన్ని తొలగించేందుకు పచ్చజెండా ఊపింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భయాన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఒక మహిళకు ఇష్టం లేకపోయినా గర్భం కొనసాగించాలని ఏ శక్తి ఒత్తిడి చేయలేదని కోర్టు తేల్చి చెప్పింది. పిండం కూడా ఒక ప్రాణమే అని అంగీకరిస్తూనే తల్లి శారీరక, మానసిక ఆరోగ్యానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలి. ఇష్టం లేని గర్భం మహిళలపై తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. చట్టం అనుమతించకపోతే బాధితులు అనధికార వైద్యుల వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదికను కూడా కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. 30 వారాల గర్భమైనప్పటికీ ఇప్పుడు గర్భ విచ్ఛిత్తి చేయడం వల్ల యువతి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు స్పష్టం చేయడంతో ధర్మాసనం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు కేవలం ఒక యువతికి సంబంధించింది మాత్రమే కాదు, దేశంలోని కోట్లాది మంది మహిళల పునరుత్పత్తి హక్కులకు భరోసా ఇచ్చేది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో న్యాయస్థానాలు బాధితుల పక్షాన నిలబడాలని ఈ తీర్పు నిరూపించింది. చట్టం అనేది ప్రాణాలు కాపాడటానికే కానీ వ్యక్తుల స్వేచ్ఛను హరించడానికి కాదని సుప్రీంకోర్టు మరోసారి చాటి చెప్పింది. అవాంఛిత గర్భం వల్ల కలిగే సామాజిక ఇబ్బందులు, మానసిక వేదనను అర్థం చేసుకుంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పట్ల మహిళా హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. న్యాయం కేవలం చట్టపు పేజీల్లోనే కాదు, బాధితుల కన్నీళ్లు తుడవడంలోనూ ఉంటుందని ఈ తీర్పు నిరూపించింది.